చల్లూరు క్రషర్కు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు సంబంధం లేదని క్రషర్ యాజమాన్యం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొంతకాలంగా వివిధ పత్రికలు, సామాజిక మాధ్యమాలు మరియు యూట్యూబ్ ఛానల్స్లో మా సంస్థలు శ్రీ కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ మరియు శ్రీని డెవలపర్స్పై అలాగే మా యాజమాన్యంపై మరియు మా క్రషర్ విషయంలో వస్తున్న ఆరోపణలు మాకు తీవ్రంగా బాధ కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు వాస్తవాలను ప్రజలకు తెలియజేయడం మా బాధ్యతగా భావిస్తున్నామని వివరాలు తెలిపారు. చెల్లూరు క్రషర్కు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు సంబంధం లేదని క్రషర్ యాజమాన్యం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొంతకాలంగా వివిధ పత్రికలు, సామాజిక మాధ్యమాలు మరియు యూట్యూబ్ ఛానళ్లలో మా సంస్థల శ్రీ కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ మరియు శ్రీని డెవలపర్స్పై అలాగే మా యాజమాన్యంపై మరియు మా క్రషర్ విషయంలో వస్తున్న ఆరోపణలు మాకు తీవ్రంగా బాధ కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు వాస్తవాలను ప్రజలకు తెలియజేయడం మా బాధ్యతగా భావిస్తున్నాము. 2019 ఏప్రిల్ నెలలో మేము శ్రీ కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ పేరుతో చల్లూరు గ్రామం, రాజపేట మండలం, యాదాద్రి భువనగిరి జిల్లాలో సర్వే నెంబర్ 322 మరియు అనుబంధ నెంబర్లలో 70 ఎకరాల భూమికి DTCP ద్వారా లేఅవుట్ అనుమతులు పొందాము. దీనికి సంబంధించిన ప్రొసీడింగ్స్ మరియు లేఅవుట్ ప్లాన్ పత్రాలు మా వద్ద ఉన్నాయి. లేఅవుట్ ప్రాంతంలో ఎక్కువగా రాయి ఉండడంతో అభివృద్ధి పనుల కోసం బ్లాస్టింగ్ అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో నా భర్త స్వర్గీయ శ్రీనా, స్వర్గీయ నారాయణరావు 2021లో క్రషర్ యూనిట్ స్థాపించాలని నిర్ణయించి సంబంధిత అన్ని ప్రభుత్వ విభాగాల నుండి ఇండస్ట్రీస్, పొల్యూషన్ కంట్రోల్ మరియు ఎలక్ట్రిసిటీ విభాగాల నుండి అవసరమైన అనుమతులు పొందారు. సంబంధిత పత్రాలు మా వద్ద ఉన్నాయి. మొదటి వెంచర్లో బ్లాస్టింగ్ ద్వారా వచ్చిన రాయిని మేము లేఅవుట్, రోడ్ నిర్మాణం మరియు అభివృద్ధి పనుల కోసం మాత్రమే వినియోగించుకున్నాము. ఈ సందర్భంలో మైనింగ్ శాఖ వారు రాయల్టీ చెల్లించాలని నోటీస్ ఇచ్చారు. మేము ఆ నోటీస్ ద్వారా స్వీకరించి వాయిదాల ద్వారా చెల్లించేందుకు అనుమతి పొంది ఆ మేరకు చెల్లింపులు చేసి రసీదులు పొందాము. 2024 ఆగస్టు 8న నా భర్త శ్రీ నారాయణరావు మరణించడంతో క్రషర్ యూనిట్ను శ్రీహరికి లీజుకు ఇవ్వడం జరిగింది. ఈ లీజు ఒప్పందానికి సంబంధించిన పత్రాలు మా వద్ద ఉన్నాయి. లీజు ఒప్పందం ప్రకారం ఆయన ప్రతి నెల లీజు మొత్తాన్ని మా బ్యాంక్ ఖాతాకు జమ చేస్తూ వస్తున్నారు. దీనికి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి విషయాల్లో ప్రస్తుతం ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అనవసరంగా ఇన్వాల్వ్ చేయడం మాకు ఎంతో బాధ కలిగిస్తుంది. ఈ క్రషర్ వ్యవహారానికి ప్రస్తుత ప్రభుత్వంలోని ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకైనా గత ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులకైనా ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. అసలు వాటా ఉంది కదా సార్, మాకు ఇప్పుడు ఏమైందంటే క్రషర్ హరిగారు నడుపుకుంటారు, మేము నడపలేక వారికి లీజ్కి ఇచ్చేసాం. మేము అసలు ఇక్కడ రావటం లేదు, పట్టించుకోవట్లేదు. ఎవరన్నా చెప్పండి, సంవత్సరంలో మమ్మల్ని ఎవరైనా ఇక్కడ చూసారేమో. సో మాకు అసలు ఫాల్స్ ఎలా చెప్పగలరు? ఆథెంటిక్ గా చెప్తున్నానంటే ఇదే అభియోగాలు 2-3 ఏళ్ల నుంచి కూడా మేము అప్పుడు యాక్టివ్గా ఉన్నాం. మా బావగారు కూడా బతుకున్నారు అప్పుడు కూడా అభియోగాలు చేస్తే ఇట్లాగే మొన్న ఏదో ఇన్సిడెంట్ జరిగింది కలెక్టరేట్లో. అట్లాగే పోయి కలెక్టర్ గారికి ప్రజావాణిలో రిపోర్ట్ ఇచ్చారు. ఇస్తే కలెక్టర్ గారు ఆర్డీఓకి ఆర్డర్ ఇచ్చారు, ఇది వెరిఫై చేయండి అని. రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చి 322లో మొత్తం సర్వే చేసి గవర్నమెంట్ అసైన్ భూములు కానీ, సీలింగ్ మిగులు భూములు కానీ ఏమున్నావో అది మొత్తం మార్కింగ్ చేసి డిమార్కేషన్ చేసుకొని వెళ్ళారు. గవర్నమెంట్కి రిపోర్ట్ కూడా ఇచ్చారు. అందుకనే వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోవడానికి ఏముంది? గవర్నమెంట్ భూమి అట్లాగే ఉంది, వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారు? ఏమి ఎవిడెన్స్ లేకుండా ఈ విధంగా ప్రచారం చేస్తున్న వాళ్ళ వార్తలే ఈ యూట్యూబ్లోను పేపర్లో చలామణి అవుతుంది. ఏ పెనాల్టీ అండి? నేను చెప్పినా కదా సార్, ఆల్రెడీ పెనాల్టీ వేశారు. పెనాల్టీకి ఆల్రెడీ 45 లక్షలు కట్టినాము, ఇంకా 3 ఇన్స్టాల్మెంట్లు కడతాము, అయిపోతుంది. పెనాల్టీ ఎందుకు వేశారంటే మేము లేఅవుట్లో తీసిన రాయి క్రష్ చేసి మేము లేఅవుట్లో వాడుకుంటే కూడా సీనరేజ్ కట్టాల్సి ఉంటుంది అని చెప్పి మాకు అవగాహన లేదు. అందుకని చెప్పి వాళ్ళు వచ్చి మీరు మీ లేఅవుట్లో వేసుకున్నా కూడా క్రషింగ్ చేస్తే క్రషర్ పెట్టి అప్పుడు మీరు అగ్రిగేట్కి సీనరేజ్ కట్టాలి, అందుకని మీకు పెనాల్టీ వేసినామని చెప్పారు. అది చూడాలి సార్, మేబీ అబౌట్ 1,22 లక్షలు సార్. ఇందులో గ్రామ పంచాయతీ తీర్మానం ఉండాలి అని చెప్పి రెగ్యులర్గా లేదు, కానీ ఉంది, తీసుకొని అప్లై చేసినాం, ఉంది అని నాకు అవగాహన ఉంది. ఈ పర్టికులర్ ఇండస్ట్రీకి అవసరం కూడా లేదు సార్ పంచాయతీది. సార్ బ్లాస్టింగ్ కి
డిస్ట్రిక్ట్ కలెక్టర్ నుంచి కమిషనరేట్ నుంచి పర్మిషన్ చూపిస్తాం తప్పకుండా. రాయి ఎక్కువ ఉండటం వలన ఒక చిన్న పోర్షన్ మేము ఇంకా డెవలప్ చేయలేదు. మీరు కావాలంటే వెళ్ళి చూడొచ్చు. మనం మొత్తం ఎక్కడెక్కడైతే కొంచెం ఈజీగా ఉందో మొత్తం కూడా చేసేసాము. కొంచెం రాయి ఎక్కువ ఎక్కడ ఉందో అక్కడ కొంచెం టైం పడుతుంది, చేసిస్తామని చెప్పి అందరూ కూడా కస్టమర్స్కి. మాకు సార్ 2020 తర్వాత బిజినెస్ లేదు. ఈ రోజు కూడా మేము మా రిజిస్టర్డ్ ఆఫీసు పేరుకేమో ట్రెసా, తెలంగాణ రియల్ ఎస్టేట్ సఫరర్స్ అసోసియేషన్, కానీ వాడు తెలంగాణ రియల్ ఎస్టేట్ ఎక్స్టార్షన్ ప్రెసిడెంట్ అని పెట్టుకోవాలి పేరు. కొల్లి శ్రీనివాస్ అనేవాడు కంపెనీలో ఒక చిన్న ఎంప్లాయ్. మా బావగారికి ఆరోగ్యం బాగోలేకపోవటం వలన మంచిగా మాట్లాడుతున్నాడు, కొంచెం వ్యవహార జ్ఞానం ఉన్నాడని చెప్పి అన్నీ అప్పచెప్పారు. పనులు అన్నీ అప్పచెప్తే డాక్యుమెంట్లు, చెక్కులు ఇవన్నీ కూడా మిస్అప్రాపరేషన్స్ ఉన్నాయి. అయినా కూడా మన దగ్గర పనిచేసినాడని చెప్పి మేమేం పోలీసు ముఖంగా కానీ కేసులు ఏం పెట్టలేదు ఆ రోజున. ఈ రోజు కూడా మేము కావాలంటే వాళ్ళతో ముఖాముఖి కలవడానికి సిద్ధంగా ఉన్నాము. ఏం చేసామని చెప్పానండి. మీరు ఇవాళ కూడా రండి, మా లేఅవుట్ అట్లాగే ఉంది ఇంటాక్ట్. నారాయణరావు గారికి 450 ఎకరాల భూమి రిజిస్టర్ అయింది సార్. నారాయణరావు గారు అంటే నారాయణరావు గారు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఆయన సిస్టర్ ఏజెంట్స్ తమ్ముని సంబంధించి పర్సనల్ రిజిస్ట్రేషన్ పరం కాదు. అది ఎంత సార్ కంపెనీకి సంబంధించిన జరిగింది. దీనికి ప్లాట్ల విషయం అడిగారు, నేను చెప్పాను ఇది కంపెనీ ఒక ఫ్యామిలీ మ్యాటర్స్ లో ఉంది ఈ విషయాలు. దీనికి దానికి సంబంధం ఏముంది సార్? గవర్నమెంట్ లింక్ లేదు సార్ దీంట్లో. సార్ ఎవరి మీదకి ఇప్పుడు ఇవాళ పెట్టిన మీడియా ముఖంగా ఇదే సార్ మేము వచ్చింది. గౌరవనీయులైన బీర్ల ఐలయ్య గారు గారికి మాకు ఎటువంటి సంబంధం లేదు. మాకు ఓన్లీ సంబంధం క్రషర్తో. ఓన్లీ మేము నారాయణరావు గారు 24లో చనిపోవటం వలన హరి గారికి క్రషర్ విషయంలో హెల్ప్ చేయమని అడిగాం. మాకు కావాల్సిన రాయి కొంచెం కొట్టి అందించండి సార్. ఆయన ఒప్పుకొని చేస్తున్నారు. అది తప్పించి మాకు శ్రీ బీర్ల ఐలయ్య గారు కానీ వేరే ప్రజాప్రతినిధులు ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్లో ఉన్న ప్రజాప్రతినిధులతో కానీ ఎవరితో కూడా మాకు ఏ సంబంధం లేదు. ఎవరైనా ఎక్కడైనా మమ్మల్ని చూసుంటే ఎక్కడైనా ఉంటే ఫోటో తీసి పెట్టండి, చెప్తాం, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. క్రషర్ మా పేరు మీద ఉంది సార్. ఇప్పుడు ఈ లీజు పీరియడ్ ఒక 2 years అవుతుంది. 2 years కాదు, 1.5 year అవుతుంది ఇచ్చినాక. మేమేంటంటే బ్యాంక్ లోన్లు కట్టలేకపోతున్నాం. సో బ్యాంక్ త్రూ హరి గారిని అది ట్రాన్స్ఫర్ చేసుకోమని మేము కోరాం, బ్యాంక్ లోన్ మీదే కట్టుకోమని. సో ఆ ప్రాసెస్ అయితే ఆఫీస్ నుంచి జరిగి ఉంటుంది. నేను ఆఫీస్కి వెళ్ళను, నేను ఓన్లీ ఇక్కడ ల్యాండ్ పని చూస్తుంటాను. అది జరిగి ఉంటుంది సార్. ఇందులో అది ఓన్లీ బ్యాంక్ ట్రాన్సాక్షన్. బ్యాంకులో ఏ బ్యాంకులో అయితే మేము దాని పేపర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఏ బ్యాంకులో అయితే మేము లోన్ తీసుకున్నామో ఆ బ్యాంకులోను వారికి ట్రాన్స్ఫర్ అని చెప్పారు. లేదు జీవో కాపీ ఏంటి మీరు రద్దు ఎందుకు చేయలేదు సార్? సార్ మా కంపెనీల పేరు మీరు చెప్పేది ఏంటంటే నేను వచ్చి ఇక్కడ ఒక చిన్న లేఅవుట్ చేసుకుంటే కాదు, శ్రీ కన్స్ట్రక్షన్స్, శ్రీని డెవలపర్స్, ఇవన్నీ కూడా వీళ్ళిద్దరే ఓనర్స్ ఉన్నాయి. 100% ఉన్నాయి. సార్ మీరు ఒక విషయం చెప్పండి సార్. ఇవాళ మేము ఇక్కడ పత్రికా ముఖ్యంగా మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఉంటే మాకు చూపించండి. కానీ దానికి ఇప్పుడు మేము ఇక్కడ పత్రికా ముఖంగా వచ్చింది ఎవరైతే మా మీద అభాండాలు వేస్తున్నారో దానికి వచ్చింది, దీనికి సంబంధం ఏంటి సార్? దానివల్ల 4 పర్మిషన్ తీసుకోవాలి. 4 పర్మిషన్, కనీసం కరెంట్ పర్మిషన్, లోకల్ గ్రామ పంచాయతీ పర్మిషన్, మైన్స్ పర్మిషన్ ఎవరికి తీసుకోండి. అన్నీ ఉన్నాయి మీకు. సార్ మీకు ఒకటి చెబుతున్నాను సార్, అవును ఇది మేము ఒక్కళ్ళగా సార్, స్టేట్ మొత్తం ఉంది ఆ స్కీము.
ఎప్పుడు ఏం చెప్పలేదు. 5 కోట్లు వన్ టైం సెటిల్మెంట్ లో వన్ టైం సెటిల్మెంట్లో క్లియర్ 122 చెప్పారు. 1,22,00,000 45 lakhs, 1,00,000 ఎక్కువ తక్కువ ఉండొచ్చు. ఆల్రెడీ పే చేసినాము, ఇంకా 3 ఇన్స్టాల్మెంట్లు చేయాలి, అవి కూడా చేసేస్తాం. యాక్చువల్గా మీ బెంచర్ క్యాన్సిల్ చేశారు. అందులో పంచాయతీ రాజ్ వాళ్ళు డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ జేపీసీకే రాసింది, క్యాన్సిల్ కాలేదు అంటున్నారు. సార్